ఓకే. ఇక ఉపశమనం కల్పించండి, రుణాలు రీకన్స్ట్రక్టింగ్ సహకరించండి, వెనుకబడిన ప్రాంతాల్లో నిధులు ఇవ్వండి, ఏపీ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక సాగునీటి ప్రాజెక్టు, సాగునీటి వసతులు కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలు రీకన్స్ట్రక్టింగ్ కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన దిల్లీలో నిర్మలా సీతారామన్ సమావేశమైన రాష్ట్రాన్ని రావాల్సిన నిధులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో భేటీ వివరాలు కేంద్ర ప్రయోజనాల పథకాల నిధులతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ కు ఆయన కోరడం జరిగింది. ఇక చట్ట విరుద్ధం స్టే ఆర్డర్, కోర్టు కేసులున్నా పట్టించుకోలేదు, పట్టభూమి తోనే నిర్మాణం, చెరువులు అంగుణం కూడా ఆక్రమించలేదు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే కూల్చే వాడిని. ఇక ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తానే వివరణ అక్కినేని నాగార్జున ఒక ఎక్స్ లో వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్ లోని మాదాపూర్ లో కూల్చివేతకు గురైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సినీ నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణ నేలమట్టం, తెల్లవారుజాముని హనుమంగా రంగంలోకి హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతలు, 5 గంటల్లో పూర్తి హైకోర్టులో నాగార్జున పిటిషన్, మధ్యంతర స్టే జారీ చేసిన ఇప్పటికే సింహభాగం పూర్తయిన కూల్చివేత, 14 ఏళ్ల క్రితమే నిర్మాణం, తుమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో 3.3 ఎకరాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నిర్మాణానికి GHMC అనుమతులు లేవు, గతంలో హైకోర్టు స్టే ఆర్డర్లు లేవు అన్నట్టు హైడ్రా కూడా వెల్లడించడం జరిగింది. ఇక చెరువులో నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేస్తుంది, నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు. ఇక బట్టి ఎన్ కన్వెన్షన్ చర్యలు తీసుకోండి, హైడ్రా కమిషన్ 21నే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఎమ్మెల్యే పల్ల విద్యాసంస్థలపై కేసు, నడెం చెరువు బఫర్ జోన్, అనురాగ్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్మాణాలపై కక్షపూరితంగా ప్రభుత్వం పల్ల. ఇక కూల్చివేయకుండా హైడ్రాను అడ్డుకోండి, అనురాగ్ పాటు పలు విద్యాసంస్థలు FTL. ఇక చట్ట ప్రకారం వ్యవహరించాలని కేసు ముగించుకొని హైకోర్టు అనేది వివరించడం జరిగింది. ఇక ఢిల్లీలో PCC అసవాహకులు, ఇక ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇక డెంగీ డేంజర్ బేల్స్ 5,200 కేసులు 8 నెలలు, నేడు ఇదే కాలంలో 3,800. హై రిస్క్ గా 10 జిల్లాలు, సాధారణంగా జ్వరపడుతూ భారీగానే నెలలో 2.45 లక్షల మంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యాపై వివరాలు వెల్లడించిన DHM కార్యాలయం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక డెంగీ కేసులు, ప్రమాదాలు గంటికాలు ముగుస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ రాష్ట్ర వ్యాప్తంగా 7% చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక ఆగస్టు 3వ వారానికి కేసుల సంఖ్య 5,000 దాటడం గమనీయం. నిరుడు ఆగస్టు చివరికి 3,861 కేసులు నమోదయ్యాయి. కంటే నిరుడుతో పోలిస్తే 30% మరో కేసుల సంఖ్య పెరిగిందన్నమాట. రాష్ట్రంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసుల వివరాలు రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాకులు కార్యం శనివారం విడుదల చేసింది. ప్రధానంగా 10 రోజుల్లో డెంగీ తీవ్రత ఎక్కువ ఉందని, వాటిని హైరిస్క్ జిల్లాలుగా గుర్తించారు. ఇది డెంగీకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇక మీ ఇంటికి ఐరన్ దోమాల్ని చంపే వినూత్న యంత్రం చైనాలో తయారీ, రాడార్, లేజర్ టెక్నాలజీతో పనిచేసిన మెషిన్. ఇక ఎక్స్ లో షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 24 గంటల్లో 17 ఆపరేషన్లు, 6 CJNలు, 5 ఆర్తో, 2 కంటి శస్త్రచికిత్సలు, ఓ మహిళా గర్భసంచిలో గడ్డను తొలగింపు, మిగతావి హెర్నియా, హైడ్రోసిన్ ఆపరేషన్లు. వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఘనత, ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నింగిలోకి భారత్ తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ RUV-1 ప్రయోగం విజయవంతం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రూపాయలు 600 కోట్లు మోసాలు, దేశవ్యాప్తంగా
983 సైబర్ నేరాలు, తెలంగాణలో 131 కేసులు, 20 కేసుల్లో రూపాయలు 12.50 కోట్లు టోకరా, 38.28 లక్షల స్వాధీనం, ఖాతాలో 2.89 కోట్లు ఫ్రీజ్, ఇప్పటికే 1.51 కోట్లు రిఫండ్. దర్యాప్తులో 7 బృందాల పోలీసులు ఏకకాలంలో దాడులు, 36 మంది సైబర్ కేటగాళ్లు అరెస్టు, నిందితుడిగా గుజరాత్ వారే, హైదరాబాద్ సైబర్ పంజా విలువ రూపాయలు 1000 కోట్లు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మహిళా కమిషన్ కు కేటీఆర్ సారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నా వ్యాఖ్యలు క్షమాపణ, ఆమోదించిన కమిషన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. పునర్వృత్తం అయితే చర్యలుంటాయని హెచ్చరిక, అక్కడే కేటీఆర్ ఒక రాఖీ కట్టిన కమిషన్ సభ్యులు. వారంతా బీఆర్ఎస్ హయాంలో నియమితులు, వారికి నోటీసులు జారీ చేస్తున్న చైర్పర్సన్. మహిళా ఉచిత బస్సు ప్రయాణంపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ కార్యనిర్వహణక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు విచారణ వ్యక్తం చేశారు. ఆయనకు క్షమాపణలను కమిషన్ ఆమోదించినట్లు చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రకటించారు. మహిళకు కించపరిచేలా అసభ్యకరంగా మరోసారి మాట్లాడవద్దని కేటీఆర్ కు వాళ్ళు ఒక లేఖ అనేది ఇవ్వడం జరిగింది. ఇక రెడ్ కార్నర్ నోటీసులు, సిబిఐకి కోరాం, నిందితుడు ఎవరిని వదిలిపెట్టాం, ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి. ఇక హైడ్రా పేరుతో హైడ్రామా, అక్రమ నిర్మాణాలు అనుమతించవద్దని కాంగ్రెసే, ఇక అధికారులపై చర్యలు తీసుకోవాలి కిషన్ రెడ్డి. ఎన్కన్వెన్షన్ హైకోర్టు స్టే ఎలా ఇస్తుంది, బీజేపీ ఎంపీ రఘునందరావు ప్రశ్న అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఏఐతో మనవాడికి ముప్పు లేదు, సాంకేతిక ఎంత ఎదిగినా మనసులకు చేతిలోకి, కొల్లులపై ప్రభావాన్ని ఎప్పటికీ అంచనా వేయలేం, ఫేక్ల ప్రమాదం పొంచి ఉంది. ఈనాడుతో బాతి వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయార్ మూడభూషి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎన్కన్వెన్షన్ నేలమట్టం, తుమ్మిడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన కట్టడపై హైడ్రా చర్యలు, శనివారం ఉదయమే కూల్చివేతకు ప్రారంభం, ఎఫ్టీఏలో ఉన్నందుకు హైడ్రా కమిషన్ రంగనాథ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ మాదాపూర్లో తుమ్మిడికుంట చెరువు పక్కన అధికారం నిలబడి చేసిన ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాలు. ఇక నాదం చెరువు బఫర్ జోన్ లో పల్లా విద్యా సంస్థలు భవనాలు. ఇక అంగుళం కూడా ఆక్రమించలేదు, ఎన్కన్వెన్షన్ పట్ట భూమి నిర్మాణం అయింది, చెరువు అంగుళం కూడా ఆక్రమించలేదు, సినీ నటుడు నాగార్జున ఎక్స్లు వేదికగా ప్రకటించారు. అధికారుల చర్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, స్టే ఆర్డర్లకు కోర్టు కేసుల విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు నేలమంటం చేశారంటూ నాగార్జున ఎక్స్ లో ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వాలకు పెన్షన్ గ్యారెంటీ, వేతనం 50% వచ్చేలా కొత్త యూపీఎస్, కనీసం 25 ఏళ్లు సర్వీసులుంటే వర్తింపు, మిగిలిన వారికి సర్వీసులు బట్టి ఎన్పిఎస్ లోని 23 లక్షల మంది ప్రయోజనం, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం తిబి ఖబరు అందించింది. భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు వేతనం 50% పెన్షన్ రానుంది, మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వస్తుంది. కనీసం పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ చేరిన 28 లక్షల మంది ఉద్యోగులు ఈ కొత్త పథకం వర్తిస్తుంది. ఇక 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్ లో చేరిన ఉద్యోగులు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తుంది. విరుద్ధంలో యూపీఎస్ లో పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ఎన్పిఎస్ ఉద్యోగులు జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. ఎంతకు ముందు చందాలో సంబంధం లేకుండా వేతనం 50% వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన శనివారం జరిగిన సమావేశం కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానాన్ని ఆమోదం చేసింది. ఇక ఆ తర్వాత వివరాలు కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అశ్విని మీడియాకు వివరించారు. ఈ డీటెయిల్స్ అనేది ఒక వివరాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక వడ్డీల భారం తగ్గించండి, రుణాలు
పునర్వ్యవస్థీకరణకు సాయం చేయండి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఉప ముఖ్యమంత్రి బట్టి వినతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. తెలంగాణ గత భారత ప్రభుత్వం అధిక వడ్డీలు తీసుకున్న రుణాలు ఇప్పటికి భారంగా మారాయని, దీన్ని తగ్గించుకునేందుకు వీలుగా రుణాలు పునర్వ్యవస్థీకరణకు సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం తీసుకున్న 31,795 కోట్లు బడ్జెట్ అయితే రుణాలపై వడ్డీ రేటు 10.70% నుంచి 11.20% వరకు ఉందని ఆయన వెల్లడించడం జరిగింది. వినతి కూడా చేయడం జరిగింది. ఇక ఉల్లంఘనలకు అనుమతులు, ప్రతి దశలోని అధికారులు సహకారం, జూబ్లీహిల్స్ మల్టీపర్పస్ మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ సహా 4 పై చర్యలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్రతి దశలోనూ అనుమతులు ఉల్లంఘన జరిగింది. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిబంధనలు ఉల్లంఘించిన ఎక్కువ ఫ్లోర్లు నిర్మించడానికి అనుమతించారు. సెట్ బ్లాక్ పట్టించుకోకుండా ఉన్న సెల్లర్ ఫ్లోర్ ను స్టీల్ ఫ్లోర్ గా మార్చడానికి సవరించిన అనుమతులు ఇచ్చారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ ని కూడా చూస్తున్నాం. ఇక పెంపుడు స్తనకం సూరితో సోనియా గాంధీ ప్రేమను నూరి పోషిస్తుంది. పెంపుడు స్తనకంపై ఇన్స్టాగ్రామ్ లో రాహుల్ పోస్ట్ చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం సోనియా గాంధీ గురించి. ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులు 37% నలుగు రాష్ట్రాల వారే. తెలుగు విద్యార్థులు 12.5%, ఎక్కువ మంది ప్రధానం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే ఇండియన్ స్టూడెంట్ కేబినెట్ మొబిలిటీ నివేదిక వెల్లడి అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అంటే తెలుగు విద్యార్థులు 12.5% మంది విదేశీయులకు వెళుతున్నారు అన్నట్టు ఒక ప్రకటన అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక ఆ వ్యాఖ్యలకు యాదాలాపంగా చేశా విచారణ వ్యక్తం చేస్తున్న బారాసన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరు. ఆయనను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతల యత్నం, ఉద్రిక్తత. మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో సత్యావతి రాథోడ్, మాలోతు కవిత, సబితా ఇంద్రారెడ్డి, ఇక సునీత లక్ష్మారెడ్డి ఇతరులు ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక యథాలాపంగా అన్న మాటలను ఎవరికైనా మనస్తత్వం కలిగించి ఉంటే విచారణ వ్యక్తం చేస్తున్నారని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారంటూ భారత కార్యనిర్వహణక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయన శనివారం హైదరాబాద్ లోని బుత్తా భవన్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు కార్యాలయంలో ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని, వ్యవస్థని గౌరవించే వ్యక్తిని కమిషన్ ముందు హాజరు కావడానికి వస్తే దీన్ని కూడా నేను సహకరిస్తానంటూ కేటీఆర్ అనేది ఒక వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో ఇది ఈరోజు మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. Please subscribe my channel, like, comment and share. Thank you so much.